UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిన్న ప్రజల చేతిలో తిరస్కరించబడి అధికారం కోల్పోయి ఇంటి దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తులు గత 8 సంవత్సరాల ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ధర్నాలు చేసి రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు గుండెకి బాదుకుంటూ చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అందరం చూసాం, ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారు. ఏంటి వీళ్ళ డ్రామాలు ఇవన్నీ అని. ఎందుకంటే అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టు వాళ్ళు చేయలే 10 సంవత్సరాల్లో. మనం వచ్చిన 8 నెలల్లోనే ముందడుగేసి చేస్తున్నాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు. ఈ నెరవేరుతుంటే వాళ్ళు ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళ కడుపు మంట అక్కసుగా ఉంది. 8 నెలల్లో వీళ్ళు ఇంత ఎట్లా చేయగలుగుతున్నారు అని దాని మీద బురద చల్లడానికి, దాన్ని అంటే రంధ్రాన్వేషణ చేయడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని అంటే ప్రజల్లో ఉండి ఏదో ప్రజలు వాళ్ళకి మంచి పేరు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు, అవాక్కులు చెవాకులు పెడుతున్నారు. కానీ ప్రజలు విజ్ఞులు, వాళ్ళన్నీ గమనిస్తూనే ఉన్నారు. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు, పార్టీలు మారారు నాయకులు అని. ఆయన అన్ని మాట్లాడేది పార్టీలు మారడానికి ఆదినే ఆయన. రాజకీయాల్లో ఉన్న విలువలన్నీ ఆయన తుంగలో తొక్కి ఆయన స్వలాభం కోసం ఎన్నిసార్లు పార్టీలు మారారు, ఎంతమందిని మోసం చేశారు, ఆయన ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. ఎందుకంటే తుమ్మనాగేశ్వరరావు గారు కానీ పొంగులేని గారు కానీ మమ్మల్ని కానీ అనే అర్హత ఆయనకుంది. ఒకసారి ఆలోచించండి. మరి మేమేమైనా పదవుల్లో ఉండి మేము మారామా? పార్టీ వద్దనుకొని పార్టీ మనందరినీ మోసం చేసి మమ్మల్ని పక్కకు పెట్టినందుకు ప్రజా సేవ కోసం అని మేము పార్టీ మార్చి వచ్చింది. తుమ్మల గారు కానీ పొంగులేని గారు కానీ ఎవరైనా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మారారా, టీఆర్ఎస్ వద్దనుకున్నప్పుడు మారారా అనేది ప్రజలందరికీ తెలుసు. అలాగే రెండో విషయంగా సీతారామ ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడడం జరిగింది. సీతారామ ప్రాజెక్టు అసలు అది ఏ స్థితిలో ఉంది మనం గెలిచినప్పుడు అనేది వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతోటి మరి 18,000 కోట్లకు పెంచారు ఎస్టిమేషన్, 3,000 కోట్లలో అయ్యేదాన్ని. మరి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారండి 5 సంవత్సరాల్లో? ఆయన 1 ఎకరాకన్నా నీళ్ళు ఇచ్చారా? పంప్ హౌస్లు మోటార్లు పెట్టారు, పెట్టి అవి ఏ స్థితిలో ఉన్నాయో చూసారా? వర్షాలకి ఎండలకి అవి తుప్పు పట్టిపోతున్నాయి రన్నింగ్లో లేక. మల్లాశ్వరరావు గారి చిరకాల కోరిక అది, గోదావరి జలాలని మన లంకాసాగర్కి కానీ మన బేతుపల్లి చెరువుకి కానీ తీసుకురావాలి, సస్యశ్యామలం చేయాలి రైతులకి అనేది. మరి ఏ విధంగా అయితే తక్కువ ఖర్చుతో అది తొందరగా పూర్తి చేసి మనం దాన్ని రన్నింగ్లో పెట్టవచ్చు అని ప్రణాళికలు సిద్ధం చేసుకుని మొన్నే ప్రారంభోత్సవం చేశారు సీఎం గారు. ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒకటే మాట, ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలని ప్రజలు మరి గమనిస్తున్నారు కనుక అది ఏదో ఒకటి బురద చల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలకి నీళ్లు తాగడానికి నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడ్డారు. ఎవరిది పాపం? గత ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? ఎందుకంటే సకాలంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే అందరికి నీళ్ళు అందేవి, పంటలు మంచిగా ఉండేవి. అలాంటి వాళ్ళు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఏమైనా అర్హత ఉందా? వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారాలి. రుణమాఫీ స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది హామీ, 2 లక్షల వరకు ఒక కుటుంబానికి ఇస్తామని. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో రాలేదు కనుక మరి ఇప్పుడు కుటుంబాలు విభజన చేయాలి. విభజన చేయాలంటే దానికి ఒక ప్రామాణికత ఉండాలి కదా. ఖచ్చితంగా శాస్త్రీయంగా చేయాలి. పోయిన గత ప్రభుత్వం లాగా అవకతవకలు ఉండొద్దు, అనర్హులైన వాళ్ళకి అందకూడదు అన్న ఉద్దేశంతో నిజంగా కుటుంబాలను లెక్కేయడంలో కొంచెం లేట్ అవుతుండొచ్చు. ఈ ఒక 10-15 రోజుల్లో మొత్తం అందరికి 100% ఖచ్చితంగా 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. మాజీ ఎమ్మెల్యే గారు కానీ మాజీ మంత్రివర్యులందరూ కూడా ప్రతి చోట ధర్నాలు నిర్వహిస్తున్నారు. నిజంగా ఎంతమంది రైతులు వాళ్ళకి మద్దతుగా వచ్చారో చూడాలి. నిన్న ఎంతమంది వచ్చారు, ఎన్ని చోట్ల సక్సెస్ అయినాయి రైతులు నిజంగానే చూస్తున్నారు వాళ్ళందరూ ఏంటి నాటకాలు అనేది. మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకంతో గెలిపించుకున్నారో ఆ దిశగానే మేము ముందడుగు వేస్తున్నాం.
ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పథకం అందుతుంది. ఇంకొక విషయం తీసుకుంటే పోయినసారి 86,000 మంది రైతుల దాకా ఉన్నారు మన కాన్స్టిట్యున్సీలో. మరి 1,00,000 లోపు రుణమాఫీ అన్నారు. ఎంత ఇచ్చారు? ఎన్ని విడతల్లో ఇచ్చారు? గుర్తున్నాయండి లెక్కలు? 4 విడతలు ప్రకటించారు. 2 విడతల్లో 25,000 చొప్పున 50,000 వరకు చేశారు. మరి మిగతా 50,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చారండి? మరి మీరు ఇప్పుడు మాట్లాడేది మా గురించి. 10 సంవత్సరాల్లో కాన్స్టిట్యున్సీలో 8,000 ఇల్లు ఇచ్చారు. లెక్కలు చూస్తే అధికారికంగా మొత్తం 10 సంవత్సరాల్లో 1,017 ఇల్లు మాత్రం ఇచ్చారు. అవి కూడా ఏ స్టేజ్లో ఉన్నాయి? కురుస్తున్నాయి, రోడ్లు లేవు, వాటర్ లేదు, అక్కడ ఇన్ని డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇలాంటి వాళ్ళు ఇంత విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోవాలి. స్వలాభం కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం మరి వాళ్ళ పార్టీలు మారి మరి కన్న తల్లి లాంటి వాళ్ళ పార్టీకి ఎవరి మద్దతుతో గెలిచారో వాళ్ళ పార్టీకి ద్రోహం చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మేము కూడా అవసరం లేదు, మా నాయకులు అవసరం లేదు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మిషన్ భగీరథ అని ఒక పెయింటింగ్ ప్రాజెక్టు పెట్టుకున్నారు. దాంట్లో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసని అనుకుంటాను. ఎవరు అసలు మన రోడ్లన్నీ మన సత్తుపల్లి పట్టణంలోనే చూడండి, మెయిన్ సెంటర్లో ఎప్పుడు చూసినా తవ్వకాలే. ఏదో గుర్తనిధుల కోసం తవ్వినట్టు తవ్వుతుంటాం. ఎందుకు? ఎక్కడ లీక్ అవుతుందో తెలియక. మరి మీరు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.